మీ ఆస్తులల్లో ఎక్కువగా లిక్విడ్ ఆస్తులు ఎక్కువ ఉన్నాయా? లేదంటే లిక్విడ్ కానటువంటి ఆస్తులు ఉన్నాయా? లిక్విడ్ ఆస్తులు అంటే ఏందంటే, మనం ఎప్పుడైతే అవసరానికి అనుగుణంగా సెల్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, అవి సెల్ అయ్యి మనకు అమౌంట్‌ని రెడీగా ఇవ్వడాన్ని మనం లిక్విడిటీ అంటామండి. సపోజ్ నాకు గోల్డ్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో పెడితే నాకు రెడీగా అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తోని ఇస్తారు. అది లిక్విడిటీ. నాకు మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్స్ ఉన్నాయి. నేను రెడీ టు సెల్ యాస్ పర్ మై రిక్వైర్మెంట్. సో, అది లిక్విడిటీ అండి. సో, మనం ఎప్పుడైతే సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం, సెల్ చేయడానికి మనం రెడీగా ఉన్నప్పుడు కొనడానికి అవతల పర్సన్ రెడీగా ఉన్నాడా? సేమ్ అనేది చూసుకోవాలి. లిక్విడిటీ ఉన్న ఆస్తులల్లో మాత్రమే ఎక్కువగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది మంచిదనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కా కాబట్టి ఎక్కువగా నాకు ల్యాండ్ ఉంది. బట్ ల్యాండ్‌లల్లా లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే మనం ఒక రేట్ చెప్తే స్ కొనేవాడు ఇంకొక రేట్ చెప్తా ఉంటాడు. సో, ఒక్కొక్క ప్లేసులల్లో అయితే అసలు లిక్విడిటీనే ఉండదు. సో, మనం అమ్ముదామన్నా గానీ కొనేవాడు దొరకరు. సో, అటువంటప్పుడు మన అవసరాలకు అనుగుణంగా అమ్ముదామనుకున్నప్పుడు కొనేవాడు దొరకనప్పుడు అది ఉండి ఏం లాభం? సో, ఆస్తులున్నా గానీ మనము ధనవంతులమన్న పేరు చెప్పుకోవడం తప్ప మనం మనం డబ్బు అవసరానికి మనం యూజ్ చేయలేకపోతున్నాం. మన ఆస్తుల్ని తదన తదనుగుణంగా అవసరాలకు వాడనప్పుడు అయి ఉన్నా, లేకున్నా ఒకటే అనే భావన ఏర్పడతా ఉంటది. ఒక క్యాండిడేట్ హాస్పిటల్‌లో ఉన్నాడు. బట్ ఆ ల్యాండ్‌ని ఎవడు కొనట్లేదు. అమ్ముదామని రెడీగా ఉన్నా గానీ కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. అటువంటి ఆస్తులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే గదా! సో, అటువంటప్పుడు మీ దగ్గర ఒక 4 తులాలు, 5 తులాల బంగారం ఉన్నట్టాయంటే, లేదంటే మ్యూచువల్ ఫండ్‌లో ఒక 5,00,000 ఉన్నట్టాయంటే, యూ కెన్ రెడీ టు రిడీమ్ దట్ యూనిట్స్ గదా! సో, మనం రెడీ చేస్తాం, సెల్ చేస్తాం, యూనిట్స్ సెల్ చేస్తా ఉంటాం. సో, మనకు అమౌంట్ వస్తా ఉంటది. ఆ అమౌంట్ అనేది మన అవసరానికి యూజ్ అయితా ఉంటది. అది గదా మనకు కావాల్సింది. సో, మనము ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ, లిక్విడిటీ ఉన్నటువంటి అమౌంటులల్లో మాత్రమే, లిక్విడిటీ ఉన్నటువంటి ఆస్తులల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది మంచిదనే ఒపీనియన్‌ని మనం తెలుసుకోవాలి. సో, అప్పుడే మనకేం జరుగుతదంటే, మనకొక అవసరానికి ఈ ఆస్తి అనేది మనకు ఉపయోగపడింది అనేది చెప్పుకోవచ్చండి. సో, మీరు ఇక ముందు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నట్టంటే, మీకు లిక్విడిటీ అనేది ఎక్కువ దొర్ కనబడుతుందో అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. గోల్డ్ అనేది ఎక్కువ లిక్విడిటీ ఉంటది. తర్వాత మ్యూచువల్ ఫండ్‌లల్లా కొన్ని లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్ అనేది కూడా ఎక్కువ లిక్విడిటీ ఉంటది. సో, దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో, మీది ఎక్కువగా మీ అవసరానికి ఈ అమౌంట్ అనేది యూజ్ చేయబడతా ఉంటదండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్నది.